వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే అరటికాయ బజ్జీ అండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి బజ్జీల వైపు కానీ సమోసాల వైపు కానీ మనసు లాగుతూ ఉంటుంది. బట్ ఎక్కడో మళ్ళీ జంకుతాము బ్యాక్కి, ఎందుకంటే ఆయిల్ వాడిన ఆయిలే వాడతారు, మనకు అది మంచిది కాదు అనేసి. సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగే మనం కూడా ఇంట్లో బజ్జీలు చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకోండి. దానికి రుచికి సరిపడినంత పచ్చికారం వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. దాంట్లో ఒక చిటికెడు సోడా గుండు అయితే వేసుకోండి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్ కాదు, సోడా అయితే వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని ఫస్ట్ పిండి అంతా కలిసేలా కలుపుకోండి. సాల్ట్ అప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సాల్ట్ పచ్చికారం వేసాం కదా, ఇలా అంతా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. మళ్ళీ వాటర్ ఒకసారి ఎక్కువగా వేసేస్తే మనకి బ్యాటర్ అనేది లూజ్గా అయిపోతుందండి. మనకి థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. బ్యాటర్ అంటే కొంచెం చిక్కగా ఉండాలి, పల్చగా ఉండకూడదండి పిండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకోండి, బాగా మిక్స్ చేయండి. అప్పుడే మనకి అన్ని ఫ్లేవర్స్ పిండిలో కంప్లీట్గా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం వాము తీసుకొని ఒక చేత్తో బాగా నలిపేసి అప్పుడు ఆ వాము నెయ్యండి. అప్పుడు వాము ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది అనమాట ఆ పిండిలోని. లేదంటే వాము నలపకుండా వేసేస్తే మనకి వాములా ఉండిపోతుంది. అదే నలిపేసేస్తే కొంచెం బాగా నలిగి మనకి వాము ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను అరటికాయలు అయితే తీసుకున్నాను. అరటికాయల్ని బాగా పీల్ చేసేయండి, అంటే తొక్క తీసేసి నేను చూపించినట్టుగా సగం భాగానికి కట్ చేసుకొని నేనైతే ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు వేసుకోండి. కొంతమంది రౌండ్గా వేసుకుంటారు, కొంతమంది ఇలాగా పొడుగా వేసుకుంటారు. నేనైతే ఇలా కొంచెం చిన్న చిన్నగా అయితే వేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు వేసుకోండి. ఈ లోపు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా నేను వీడియోస్ ఏం పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నేను చూపించిన థిక్నెస్లో అయితే కట్ చేసుకోండి. అలా ఆ పలచదనంలో కట్ చేసుకుంటే మనకి బజ్జీ అనేది లోపల దాకా బాగా ఉడుకుతుంది. ఒకవేళ దల్సరిగా కట్ చేసేసుకుంటే మనకి బజ్జీ అనేది లోపల బాగా ఉడకదండి. నేనైతే ఈ లోపు ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఉంచుకున్నాను. ఏదైతే కలిపిన బ్యాటర్లో మనం అరటికాయ ముక్కల్ని ముంచుకొని మొత్తం అరటికాయ ముక్కకి మొత్తం పిండి పట్టేలా ముంచుకొని మనం ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే కంప్లీట్గా బాగా మరిగి ఉండాలి. లేదు ఆయిల్ కొంచెం చల్లగా ఉన్నా కూడా మనకి ఆయిల్ పీల్చేస్తాయి బజ్జీలు అనేవి. చూసారు కదండి మనకి బజ్జీ ఎంత చక్కగా పొంగుతుందో, భలే ముచ్చటేస్తుంది కదా చూస్తూ ఉంటే. మీకు కూడా ఇలాగే రావాలంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బజ్జీ అనేది ఎప్పుడైనా మనం కలుపుకున్న పిండి వల్లే కరెక్ట్గా వస్తుందండి. ఒకవేళ ఎప్పుడైనా పల్చగా అయిపోతే మనం అరటికాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ అరటికాయకి ఈ బజ్జీ పిండి అనేది కరెక్ట్గా పట్టకపోవడం వల్ల మనకి గజ్జిలుగా బజ్జీ అయితే వచ్చేస్తుంది. ఇలా తిక్కుగా కానీ కలుపుకొని మనం బజ్జీలు వేసుకుంటే మనకి చక్కగా బజ్జీలు అయితే పొంగుతూ మనకి పర్ఫెక్ట్గా బజ్జీ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు అరటికాయ బజ్జీ ఇష్టమా, మిరపకాయ బజ్జీ ఇష్టమా, లేకపోతే పకోడీ అంటే ఇష్టమా, మీకు ఏ టైప్ ఆఫ్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఏ బజ్జీలోకైనా వేడివేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ స్టఫింగ్ చేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు ప్లేన్ ఉల్లిపాయలు అయినా బాగానే ఉంటాయి, లేదంటే ఉల్లిపాయలో కొంతమంది నిమ్మకాయ, పచ్చికారం, సాల్ట్ కలిపేసి అయితే వేస్తారు. ఆ ఉల్లిపాయలు స్టఫ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మీకు ఎలా తింటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా బజ్జీలు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రోడ్ మీద బజ్జీలు తినాలి అంటే కొంచెం భయమేస్తూ ఉంటుంది కదండి. ఆయిల్ చూసి, నల్లని ఆయిల్ చూసి అబ్బో ఏమైనా అవుతుందేమో, ఆరోగ్యం పాడైపోతుందేమో అని. సో అలాంటి భయం ఏం లేకుండా ఇంట్లో మీరే ఇప్పుడు హ్యాపీగా బజ్జీలు చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. వర్షాకాలం కూడా వచ్చేస్తుంది కదండి. ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపిస్తే మన ఛానల్లో చాలా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి, చూస్ చేసేసుకోండి. బాయ్ బాయ్.